ఇవి ఫస్ట్గానే మనం కుక్ చేసేసి పక్కన పెట్టుకుని మన గ్రేవీ రెడీ అయిన తర్వాత ఈ కుక్ అయిన చికెన్ని దాంట్లో వేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసేస్తే సరిపోతుంది అంతే. మరి యూజువల్గా ఎలా చేస్తారనుకుంటున్నారు హోటల్స్లలో, అలాగే ఇవన్నీ రెడీగా ఉంటాయి, అటు గ్రేవీలు రెడీగా ఉంటాయి. అలాగే ఇక్కడ మన మెంతి కూర కూడా ఉడికిపోయినట్టే చక్కగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇది ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాం. సో మొత్తం వేసేసి పక్కన పెట్టేసి ఇందులో 2-3 పచ్చిమిరపకాయలు అలాగే కాస్త కొత్తిమీర వేసేసి ఇప్పుడు నేను ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకుంటాను. కొద్దిగా వాటర్ కావాలంటే వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి. చికెన్ చక్కగా వేగిపోయినట్టే ఇప్పుడు ఈ చికెన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చికెన్ ముక్కల్ని పక్కన పెట్టేసి మరొక ప్యాన్ తీసుకుని, లేదంటే యాక్చువల్గా ఇదే మనకి ఫ్లేవర్, ఇదే ఆయిల్ వాడుకోవాలి, కానీ కాకపోతే కొంచెం అడుగంటి కలర్ వచ్చేసింది. సో ఆ కలర్ వల్ల మన కర్రీ స్పాయిల్ అవుతుందేమో అని వేరే ప్యాన్ పెట్టేశాను. ఇప్పుడు ఈ ప్యాన్లో మనం మరికొద్దిగా ఆయిల్, లేదంటే ఇదే ఆయిల్ మీరు పైన ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో నేను కొంచెం ఈ పైన ఆయిల్ని ఇందులో వేసేస్తాను, ఎందుకంటే చికెన్ ఫ్లేవర్ అంతా ఇందులో ఉంది కదా, మరి మనకు ఆ ఫ్లేవర్ అంతా కావాలి. ఈ ఆయిల్ మొత్తం ఇందులో వేసేసి పీసెస్ మాత్రాన మనం లాస్ట్లో కర్రీ రెడీ అయినాక వేసుకుందాం. చూడండి మన ప్యూరీ కూడా రెడీ అయిపోయింది. మెంతికూర ప్యూరీ మంచి గ్రీన్ కలర్, ఇదే గ్రీన్ కలర్ మనం మెయింటైన్ చేయాలి. సో ఇది తీసి పక్కన పెట్టేసి, అలాగే ఇక్కడ మన నూనె కూడా వేడెక్కిపోయింది. ఇందులో ఆనియన్స్, అలాగే కొంచెం సాల్ట్, ఎక్కువగా వేసుకోకండి, మనం చికెన్లో కూడా సాల్ట్ వేసాము, జాగ్రత్త. ఇవి ఇప్పుడు మనం కొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇందులో మెంతికూర బాయిల్ చేయకుండా పెట్టుకున్నా కదా, ఆ మెంతికూరని ఇప్పుడు మనం దీంట్లో వేస్తాము. అయితే దీంట్లో వేసేటప్పుడు కొంచెం ముదురు కాడలు తీసేసేయండి. ఇలా లేత కాడలతో ఈ మెంతికూరని ఇలాగే వేసేసేయండి. కొద్దిగా ఈ నూనెలో ఈ మెంతికూర ఉడకనివ్వాలి. అలాగే ఇందులో చిటికెడు పసుపు కొంచెం. ఇప్పుడు మనం ఏవైతే మనం వేయించి పెట్టుకున్నాం కదా లైట్గా మన చికెన్ పీసెస్ ఒక్కసారి మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఇందులో మన ప్యూరీ, ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి ప్యూరీ ఇందులో వేసేద్దాం. ఇది మనం ఒక 5 minutes వరకు మంచిగా ఉడకనివ్వాలి స్లో ఫ్లేమ్లో. మరి కొంచెం వాటర్ వేసేస్తాను ఇందులో. మన మెంతికూర ఆల్రెడీ బాయిల్ అయిపోయింది అనుకోండి, కానీ ఈ నూనెలో ఉడకాలి కదా, కొంచెం ఈ నూనెలో ఉడికితే ఇంకా టేస్టీగా ఉంటుంది. మరొక 5 minutes కాకపోయినా కనీసం 3 నిమిషాలన్నా చక్కగా ఉడకనిస్తే మనకి టేస్ట్. అలాగే ఒక్కసారి మనం ఉడికిచ్చే ముందు సాల్ట్ అన్నీ చెక్ చేసుకుందాం. సాల్ట్ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో నేను ఒక 3 to 4 minutes బాయిల్ అవ్వనిస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.